ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు. 3 ఎకరాల పొలంలో పంటలు పండకపోవడంతో రైతు నాగేంద్ర నష్టపోయారు. సాగు కోసం లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు నాగేంద్ర. గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక భార్య, కొడుకు, కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు నాగేంద్ర. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లాలో జరిగింది విషాదం. రైతు భార్య, 2 పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఉరివేసి తాను ప్రాణాలు తీసుకున్నాడు. సింహాద్రిపురం మండలం దిద్దికొండకు చెందిన రైతు కొమెర నాగేంద్ర, వాణి భార్య భర్తలు. వీరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ దంపతులకు కుమారుడు భార్గవ్, కుమార్తె గాయత్రి ఉన్నారు. ఓ స్కూల్లో చదువుతున్నారు. నాగేంద్ర ఎకరన్నర పొలంలో 5 ఏళ్లుగా చీని సాగు చేస్తుండగా మరొక 15 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని గత 8 ఏళ్లుగా పంటల సాగు చేస్తున్నాడు. నాగేంద్ర పొలంలో పంటల సాగుకు సంబంధించి పెట్టుబడుల కోసం అప్పులు చేశాడు. గత 4 ఏళ్లుగా ఎంత కష్టపడినా సరైన దిగుబడి రాకపోవడంతో నష్టాలు పాలయ్యాడు. దీంతో అప్పులు కూడా ఎక్కువ కావడంతో ఒత్తిడికి లోనయ్యారు. గతేడాది ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐ కడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తం 20 లక్షల వరకు అప్పులు కావడం, వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక అప్పులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి పెరగడంతో నాగేంద్ర ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మళ్ళీ ఏడాది 13 ఎకరాల్లో కొత్త పంటను సాగు చేశాడు. దిగుబడి సరిగ్గా లేకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అప్పుల బాధ పెరగడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. దంపతులిద్దరూ ముద్దనూరు వెళ్లి ఓ షాప్లో తాడు కొనుగోలు చేసి సాయంత్రాన్ని ఇంటికి వచ్చి స్కూల్ నుంచి వచ్చిన 2 పిల్లలతో కలిసి భోజనం చేశారు. రాత్రి దంపతులిద్దరూ వారి చినీ తోటకు వెళ్లారు. ముందు భార్యను ఇనుప గేటుకు తాడుతో ఉరేసి చంపాడు. ఆ తర్వాత మళ్ళీ 2 పిల్లలు తీసుకెళ్లి అక్కడ ఉరివేయడంతో చనిపోయారు. అనంతరం నాగేంద్ర కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేంద్ర తల్లి ఇంటికి వెళ్లి చూడగా ఎవరు కనిపించలేదు. ఆ వెంటే బంధువులకు చెప్పగా నాగేంద్ర మొబైల్ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతలో స్థానికులు నాగేంద్ర పొలం వైపు వెళ్లడం చూశామని చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ అందరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం మీద ఓ రైతు కుటుంబం అప్పుల బాధకు బలవన్మరణానికి పాల్పడింది. చీనీ తోట సాగు చేస్తున్న నాగేంద్ర ఇలా అప్పులు పాలవడం, అలాగే భార్య పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడంతో విషాదం చోటు చేసుకుంది కడప జిల్లాలో. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ కుటుంబం అంతా కూడా బలవన్మరణానికి పాల్పడింది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దికుంటలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రైట్, మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. కిషోర్, సింహాద్రిపురం మండలంలో ఓ రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డ తీరు చాలా విషాదంగా అనిపిస్తోంది. భార్య, పిల్లల్ని వరుసగా తాడుతో ఉరేసి ఆ రైతు కూడా బలవన్మరణానికి పాల్పడ్డ స్టోరీ వింటుంటేనే నిజంగా బాధ కలుగుతుంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ రామరాజ్. అప్పుల బాధ తాళలేక అన్నదాత కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని దిద్దికుంటలో జరిగింది. ఈ ఘటన అటు దిద్దికుంట గ్రామస్తులు కూడా తీవ్ర విషాద చర్యలే అనుకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే గత కొంతకాలంగా చీనీ పంట సాగు చేస్తుంటే తనకున్నటువంటి 1.5 ఎకరా పొలంలో ఆ చీనీ పంట సాగు చేస్తూ వస్తున్నారు. అయితే చీనీ పంట సాగు చేస్తున్నప్పుడు పెద్దగా దిగుబడి లేకపోవడంతో కూడా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి రైతు నాగేంద్ర కౌలుకు కూడా 15 ఎకరాలు ఇటీవల కాలంలో తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి పొలంలో కూడా కొర్రలు, అదేవిధంగా చీనీ వంటి వాటిని కూడా వేయడం జరిగింది. అయితే పంటలు సాగు చేస్తున్న దిగుబడి లేని కారణంగా, మరోవైపు గిట్టుబాటు ధర లేని కారణంగా కూడా తీవ్రంగా అప్పుల పాలయ్యారు. అప్పుల పాలైనటువంటి నేపథ్యంలో కూడా ఒక రకంగా అప్పుల వారి నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా అటు డాక్టర్ కూడా కొనుగోలు చేశాడు. అటు పిల్లల చదువుల కోసం కూడా ఎంత కష్టపడుతున్నా కూడా పెద్దగా దిగుబడి లేకపోవడం కూడా ఒక రకంగా తీవ్ర మనస్తాపం చెందినటువంటి రైతు నాగేంద్ర నిన్న ఏదైతే ఉదయం ముద్దనూరుకు వెళ్లి భార్యాభర్త 2 కలిసి ముద్దనూరుకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన ఆ రైతు దంపతులు 2 కూడా ఒక తాడును కూడా కొనుగోలు చేశారు. ఆ తాడును కొనుగోలు చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు 2తో కలిసి భోంచేసి ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో మొదట దంపతులు 2 కూడా పంట పొలం వద్దకు వెళ్ళడం జరిగింది. మొదట భర్త భార్యను ఏదైతే అక్కడ ఉన్నటువంటి గేటుకు ఉరేసి హత్య చేసి ఆ తర్వాత అనంతరం పిల్లలు కూడా తీసుకెళ్లి ఉరేసి చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నాగేంద్ర తల్లి ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గుర్తించి బంధువులకు ఫోన్ ద్వారా
సమాచారం చేరవేసింది. బంధువులు అంతా కూడా ఇళ్లలో ఎక్కడ వెతికినా కూడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా కూడా ఉన్నటువంటి ఒక స్థానికుడు ఆ పొలం వద్దకు వెళ్లారని చెప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా అక్కడికి వెళ్లి చూడడంతో కూడా నలుగురు కూడా ఒక రకంగా మృతదేహాలు అక్కడ పడి ఉండడాన్ని కూడా విషాద ఛాయలు ఒక రకంగా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏదైతే గత కొంతకాలంగా తాను పంటలు సాగు చేస్తున్న దిగుబడి లేని కారణం. మరోవైపు గిట్టుబాటు ధర అంటే చీనీ ధరలు ఒకసారి పెరుగుతాయి తగ్గుతాయి. అయితే తను సాగు చేసినటువంటి చీనీ పంట కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే పంటలు సాగు చేశాడో ఆ పంటల్లో కూడా కొంత దిగుబడి లేని పరిస్థితి. దిగుబడి లేకపోవడం, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా గిట్టుబాటు ధర లేని కారణంగా కూడా ఒక అప్పుల పాలయ్యారు. అప్పుల పాలైనటువంటి నేపథ్యంలో కూడా అప్పుల నుంచి తీసుకున్న వాటి నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చింది. దీంతో మనస్తాపం చెందినటువంటి రైతు ఒక రకంగా పిల్లలను వదిలి, సాధారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లలను వదిలేస్తారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తనతో పాటు తన బిడ్డలు ఎక్కడ ఇబ్బంది పడతారన్నటువంటి భావనతో ఇద్దరు బిడ్డలు ఎవరైతే కూతురు కావచ్చు, అదేవిధంగా కొడుకు ఇద్దరిని కూడా ఊరేసి ఆ తర్వాత తన భార్యను సులువుతో ఊరేసి తను బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు అక్కడ దిద్దెకుంట గ్రామంలో కూడా విషాద స్థాయిలో అలుముకున్నాయని చెప్పవచ్చు. కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా కూడా బలవన్మరణానికి పాల్పడడాన్ని కూడా అటు ఆ ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా రైతుల కుటుంబాలు ఆత్మహత్యలు కావడం పట్ల కూడా రైతాంగం కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏదైతే రైతు కుటుంబం అంటే నలుగురు కుటుంబంలో మొత్తం కూడా బలవన్మరణానికి పాల్పడడాన్ని కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చీనీ పంట ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో చీనీ పంట పైన ప్రధానంగా ఆధారపడి ఉంటారు. ఆ చీనీ పంట సాగు చేస్తారు ఎక్కువగా. కాబట్టి ఆ చీనీ పంటను నమ్ముకున్నటువంటి రైతుల పరిస్థితి కడు ఘోరంగా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆ రైతు అప్పుల బాధ తాళలేక తన కుటుంబ సభ్యులతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే పులివెందుల మొత్తం మీద అక్కడ నియోజకవర్గంలో కూడా కొంత విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పవచ్చు. అన్నదాత ఎవడు కూడా పట్టడి అన్నం పెట్టంటే ప్రతి ఒక్కరికి పట్టడి అన్నం మనం నోట్లోకి ముద్ద పోతుందంటే ఖచ్చితంగా అది అన్నదాత కృషి, ఆయన చేసినటువంటి కష్టమే ప్రతి ఒక్కరికి నోట్లో 4 వేళ్లు వెళ్తున్నాయని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితి అన్నదాత పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అదేవిధంగా సాగు చేసిన పంటకు కూడా దిగుబడి లేని కారణం